హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సుష్మా ఫ్యామిలీ వ్లాగ్స్. మరి ఈ రోజు వీడియోలో దోసకాయ బంగాళదుంప టమాటా కర్రీ ఎలా చేయాలో ఇప్పుడు మనం చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో 3-4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేయండి. ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు వేసి దోరగా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు అనేది కొంచెం కలర్ మారేదాకా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్నటువంటి బంగాళదుంప ముక్కలు అలాగే దోసకాయ ముక్కలు కూడా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి ఇలాగా కలపండి. దోసకాయ అనేది చేదు ఉందో లేదో ముందుగానే చూసుకొని వేయండి, లేదంటే కూర అంతా చేదైపోతుంది. దోసకాయే కాదండి, బీరకాయ కూడా మనం ఎప్పుడైనా చేసినప్పుడు బీరకాయలు కూడా చేదు ఉంటాయి. అవి కూడా మనం ముందుగానే చూసుకుంటే మంచిది. ఇలా బాగా కలిపిన తర్వాత మూత పెట్టుకుందామండి. ఎందుకంటే ఈ ముక్కలు అనేది కొంచెం సాఫ్ట్ అయ్యేదాకా ఇలా మూత పెట్టుకుందాం. ఇప్పుడు మూత తీసి చూస్తే చూసారా, ముక్కలు అనేది కొంచెం సాఫ్ట్ అయినాయి కదా. ఒకసారి గరిటెతో ఇలా బాగా కలపండి. ముక్క అనేది కొంచెం ఇలాగ సాఫ్ట్ అయింది కదా. ఇప్పుడు ఇందులోకి టమాటా ముక్కలు వేసుకొని ఒకసారి ఇలా బాగా కలపండి. టమాటా ముక్కలు కూడా మెత్తగా అవ్వాలి కాబట్టి మనం మూత పెట్టుకుందామండి. ఒక 2-3 నిమిషాలు ఇలా మూత పెట్టుకుంటే టమాటాలు అనేది బేగా సాఫ్ట్ అయిపోతుంది. మూత తీసి చూద్దాము. సో చూసారా, టమాటాలు అనేది చాలా మెత్తగా అయిపోయినాయి కదా. ఒకసారి గరిటెతో ఇలాగా కలపండి. ఇలా కలిపిన తర్వాత ఇందులోకి పసుపు అలాగే 1.5 టేబుల్ స్పూన్ల వరకు కారం వేయండి. అలాగే ఉప్పు, అలాగే జీలకర్ర పౌడర్. మీరు కారం చూసుకోండి, కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే 2 టేబుల్ స్పూన్ల వరకు కూడా వేసుకోవచ్చు. ఇలాగా మొత్తం అంతా ఒకసారి బాగా కలపండి. ఇలా కలిపిన తర్వాత సరిపడే నీళ్ళు వేయండి. ఇలా నీళ్ళు వేసుకున్న తర్వాత మరొకసారి ఇలాగా కలపండి. ఇప్పుడు ఇందులోకి చింతపండు రసం అలాగే కరివేపాకు కూడా వేయండి. చింతపండు రసం వేయండి, చాలా బాగుంటుంది కూరలోకి. మరొకసారి ఇలా బాగా కలపండి. ఇది పులుసులా ఉంది కదా, మనకి గ్రేవీలా రావాలి కాబట్టి ఒకసారి ఇలా కలిపేసుకున్న తర్వాత మనం మూత పెట్టుకుందామండి. ఒక 10 నిమిషాలు అలా మూత పెట్టుకొని దీన్ని కుక్ చేసుకుందాం. ఇప్పుడు మూత తీసి చూస్తే చూసారా, కూర అనేది దగ్గరగా అయ్యింది కదా, నూనె కూడా పైకి వచ్చింది కదా. కూర అయితే రెడీ అయిపోయిందండి. ఇది అన్నంలోకి, చపాతీ, పూరీలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మళ్ళీ ఒక మంచి వీడియోతో నేను మీ ముందు ఉంటాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నన్ను సపోర్ట్ చేయండి. బాయ్.